దిస్ ఇస్ ఆనంద్ ఫ్రమ్ తోయిజా సాఫ్ట్వేర్. నేను ఈరోజు మన తాజా పంట అని ఒక క్లయింట్ ప్లేస్ దగ్గర వచ్చాను. అండ్ వాళ్ళు మా రెస్టో ఎంపాస్ బిల్లింగ్ సిస్టమ్ని దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద వెజిటబుల్ సెల్లింగ్ ఫర్ ద వేరియస్ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్ వాడుతున్నారు. సో నేను ఇవాళ నరేంద్ర ఉన్నాను. నరేంద్ర, మీరు మా సాఫ్ట్వేర్ ని ఆల్మోస్ట్ 3+ years అయింది కదా వాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాజా పంట ఏంది చెప్పి, తర్వాత మా సాఫ్ట్వేర్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది, ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది. ఆల్రెడీ థర్డ్ ఇయర్ కూడా మా సాఫ్ట్వేర్ మీరు రిన్యూ చేశారు, 4th year కూడా కొనసాగుతున్నది. దానివల్ల ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందామని, చాలా మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని ఐ వాంటెడ్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నరేంద్ర సార్, నైస్ టు మీట్ యూ. యాక్చువల్లీ నేను ఇక్కడ సేల్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ చూసుకుంటాను అనమాట. సో 3 years ముందు అంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో యూజ్ చేయక ముందు వేరేలా ఉండేది. అండ్ బిజినెస్ కూడా మనకు చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఇప్పుడు B2B B2C చేస్తున్నాం. సో B2B మనకి వేరే, B2C ఏంటంటే కస్టమర్కి ఇంటాక్ట్ అవ్వాలి. సో కస్టమర్ దగ్గర ఏమైందంటే మాకు టైం ఉండేది కాదు. సో ఏమవుతుందంటే విత్ ఇన్ 2 minutes లో మేము బిల్ చేసి ఇచ్చేయాలి. సో ఇంతకు ముందు మాకు ఏమైందంటే మాన్యువల్ బిల్స్ అయిపోయేది, అది రాయటం, మళ్ళీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మా సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయడం, అదంతా మాకు టూ మచ్ హార్డ్ వర్క్ అయిపోయింది. బట్ ఇప్పుడు మన వెబ్సైట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అప్పటి నుంచి మాకు చాలా ఈజీ అయిపోయింది. ఆల్మోస్ట్ చెప్పాలంటే 10 members చేసే వరకు ఒక 2 members తో అయిపోతుంది మాకు. వెరీ గుడ్. సో మాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ దీనివల్ల. మరి యూసేజ్ ఎలా ఉంటది? చాలా మందికి మీకు ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుందా? ఇది వాడాలంటే సింపుల్ ఉన్నదా, ఎట్లా ఉన్నది? చాలా సింపుల్ ఉంది సార్. ఈ రోజు ఎట్లుందంటే సోషల్ మీడియాలో చదువుకి సోషల్ మీడియాకి సంబంధం లేకుండా ఉంది. సేమ్ లైక్ మన వెబ్సైట్ కూడా అంతే. సో ఫేస్బుక్ ఎంత ఈజీ ఉందో మన వెబ్సైట్ కూడా అంత ఈజీ అనిపించింది మాకైతే. ఎందుకంటే మా దగ్గర కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంచెం 10th ఇంటర్ బేస్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వన్ డే వాళ్ళకి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే అంత ఇదిగైతే ఏం లేదు, ఈజీ ఉంది, ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంది. మొత్తం మీకు బిల్స్ అండ్ ఎవ్రీథింగ్ రీకన్సిలేషన్ మాకు చాలా హెడేక్ తగ్గిపోయింది సీరియస్ గా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. ఎందుకంటే మాకు ఇవన్నీ టాలీ చేయాలంటే చాలా మాన్యువల్ వర్క్ అయిపోయేది. మళ్ళీ ఆల్మోస్ట్ నైట్ 10 o'clock వరకు కూడా అయిపోయేది. సో మార్నింగ్ టైం నుంచి స్టార్ట్ చేస్తే, ఎందుకంటే మాకు మార్నింగ్ 5 o'clock నుంచి ప్రొక్యూర్మెంట్, సేల్స్ అన్ని ప్లాన్ చేసుకొని క్లోజింగ్ చూసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ 10 అయిపోయేది నైట్. బట్ ఇప్పుడు ఏమైతుందంటే మాకు మార్నింగ్ నుంచి మ్యాక్స్ 6:30 7 వరకు అన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాం. బిల్స్ కూడా ఏంటంటే సింగిల్ లో అయిపోతుంది, 1 shot లో మాకు. సో బిల్లింగ్ కి, టాలీకి మాకు చాలా ఈజీ అయింది. తర్వాత మీరు ఇప్పుడు ఎన్ని కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ వెజిటబుల్ ట్రక్స్ పంపిస్తున్నారు? ఆల్మోస్ట్ మనం 40 అబౌవ్ చేస్తున్నాం సార్ వెళ్తున్నాయి. సో అప్పుడు మా సాఫ్ట్వేర్ వాడేటప్పుడు ఎంత ఉన్నాయి? 10 చేసేవాళ్ళం సార్. 10 కూడా మాకు చాలా హెవీ వర్క్ అనిపించేది అప్పుడు. అవును సార్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము ఎంత సేల్ చేసినా కూడా అది మళ్ళీ మాకు సెకండ్ వర్క్ ఉండేది. సో ఎందుకంటే మళ్ళీ దాన్ని మేము టాలీ చేసుకోవాలి. సో ఎంత వెళ్తుంది, ఎంత ప్రొక్యూర్ అవుతుంది, ఎంత సేల్ అవుతుంది. సో ఇదంతా మాకు చాలా హెక్టిక్ వర్క్ అయిపోయింది. సో దాని వల్ల 10 నుంచి మీరు 40-50 కరెక్ట్ సార్, మీరు ఏదైతే చెప్పారో. ఎందుకంటే మనం ఎంత సేల్ చేసినామన్నా కూడా దానికంటూ ప్రాపర్ లెక్క లేకపోతే మనకి ఎక్కడ అమౌంట్ పోతుందో తెలియదు. ఇప్పుడు 10 చేసినా కూడా, 20 చేసినా కూడా దానికి ఒక లెక్క అంటూ ఉండాలి. సో మాకు 10 చేసినప్పుడు అంత అనిపించింది, బట్ ఇప్పుడు 50 చేసినా కూడా మాకు అంత ప్రాబ్లం లేకుండా ఉండే, ఈజీ ఉంది, కన్వీనియంట్ ఉంది. సో స్టాఫ్ కూడా ఇంతకు ముందు ఆల్మోస్ట్ అంటే నేను కూడా కమ్యూనిటీకి వెళ్ళాను. సీరియస్ గా చెప్పాలంటే నేను కూడా కమ్యూనిటీకి వెళ్ళాను, ఐ మీన్ ఆఫ్లైన్ సేల్స్. సో సేల్స్ చేసేటోండి నేను కూడా. బట్ ఇప్పుడు ఏమైతుందంటే టీం పెంచుకున్నాం. టీం పెంచుకొని ఇప్పుడు నేను గైడ్ చేస్తున్నా మా టీం. గ్రేట్. అండ్ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇప్పుడు 10-40 communities is scaling up మీకు చాలా ఈజీ అయింది. సో మిస్టర్ నరేంద్ర, వాట్ హీస్ టెల్లింగ్ ఈస్ when he started a vegetable selling to various gated communities through the trucks, they had 10 communities at the beginning. They had an entire manual work they used to do. They used to come and enter into their local ERP. It used to take additional 3 to 4 hours at the beginning. Yes sir. But now after using our software, he is saying that they are serving to 40 more communities. There is no increase in the staff. Only 1 or 2 staffs. Whenever the communities are increasing, to take the truck, the staffs are increasing. Otherwise,
they are not increasing the more staff. That's how the resource utilization అని అనుకోండి or staff utilization అనుకోండి ఖర్చులు minimize చేసుకుంటూ Yes, they are yes. increasing the sales. So that is the value addition we are getting through the MPOS system, that is a mobile point of sale system, and it is a completely digital and as well as contactless also. లింక్ కూడా చాలా కన్వీనియంట్ ఉంది, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ అంటే సిస్టమ్ చేసిన పర్లేదు, ఎవ్రీవన్ ఇప్పుడు ఏమంటారు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అందరికి. అవును. సో ఈజీగా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ లోనే యాజ్ లైక్ ఫేస్బుక్ వాట్సాప్ ఎట్లా యూజ్ చేస్తున్నారు సేమ్ లైక్ దట్. కరెక్ట్. సో చాలా సింపుల్ ఉంది. సో ఇప్పుడు తాజా పంట ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద బిజినెస్ తాజా పంట? ఇది కమ్యూనిటీకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమేమి చేస్తుంది తాజా పంట? యాక్చువల్లీ మనకు ఆల్మోస్ట్ ఒక 500 acres ఉన్నాయి చెప్పొచ్చు. అరౌండింగ్ హైదరాబాద్ అండ్ కరీంనగర్, వరంగల్. సో ఈ సరౌండింగ్స్ ఆల్మోస్ట్ ఒక 1000 acres వరకు ఉన్నాయి. ఓకే. సో కొన్ని లీజ్ ఫార్మ్స్ ఉన్నాయి అండ్ ఓన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి 500 acres వరకు. సో వీటిలో మనం వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పండిస్తున్నాం అనమాట. సో మన ఓన్ ప్రొడ్యూస్ ఇది, పెస్టిసైడ్ ఫ్రీ చేస్తున్నాం అనమాట. సో పెస్టిసైడ్ కూడా ఏమి చేయం అండ్ మాకు ఫార్మ్ విజిట్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా కస్టమర్ మా కమ్యూనిటీలో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లున్నారంటే ఐ మీన్ మా కాంపిటేటర్స్, సో వాళ్ళు కూడా మేము ఫామ్ నుంచే తెస్తున్నాం అని చెప్పంటారు, బట్ మోస్ట్లీ వాళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకొని అమ్ముతున్నారు. మంది ఏంటంటే బేసిక్ గా ఫామ్ ఉంది. ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా అడిగినా కూడా వీకెండ్స్ ఫామ్ ఉంటాయి, మనకు ఫామ్ సేల్స్ ఉంటాయి. మ్యాంగోస్ డైరెక్ట్ ఫామ్ కి వచ్చేయచ్చు, డైరెక్ట్ కస్టమర్ కూడా ఫామ్ కి వచ్చేసి అక్కడ కూడా పిక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు చూడొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మ్యాంగోస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. సో మ్యాంగో సీజన్ లో ఎవ్రీ వీకెండ్ మనకి సేల్స్ ఉంటాయి అనమాట. సో మన వెజిటబుల్స్, ఫ్రూట్స్, మ్యాంగోస్ ఏదన్నా కూడా ఫామ్ లో పెట్టేస్తాం అనమాట. ఫామ్ లో పెట్టి వీకెండ్ సేల్స్ చేస్తాం అనమాట. సో అది కాకుండా ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేసినాం. సో వేరే కంట్రీస్ ఇప్పుడు దుబాయ్ కి, యుఎస్ కి రెగ్యులర్ గా ఆల్మోస్ట్ ఇప్పుడు మ్యాంగోస్ ఆల్మోస్ట్ 50 tons చేసాం మనం. సో చూడండి, దిస్ ఇస్ ద స్కేలింగ్ అప్ just by using the automation and the technology, how much you can scale up your business. This is a live experience, and even they are doing a business export import also as a Taza Panta, and they are growing their business and expanding every year by year. So this is what he also want to send a message to various people. If you use the technology, if you use the proper system with minimizing the resources, they can. So once again, thank you sir. Narendra, thank you so much, and appreciate your time today. Thank you, and sir. Looking forward for your utilization of our sure, things. sir, Apart from that, we are having ERP system also. You can use it for your entire inventory management. Okay, system sir. also. Okay, sir. Thank you once again. Thank you so much. Thank you.